హాయ్ అండి. ఈరోజు నేను తెచ్చుకున్న ఇలాంటి బ్లూబెర్రీ మొక్క అతని దగ్గర నుంచి తీసుకున్నాను అనమాట. ఈ ప్లాంట్ చూపిస్తున్నాను ఆయన దగ్గర నుంచి. మీకు ఎవరికైనా నెంబర్ కావాలంటే నేను కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉన్నా నాకు ఇష్టపడి తెప్పించుకున్నాను అనమాట. చాలా మనకి ఇష్టంతో నేను చెప్పించుకునే ఈ మొక్కని మీరు ఎలా ప్లాంటింగ్ చేసుకోవాలి, పాటింగ్ మిక్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో. చూడండి, ఈరోజు నేను మన బ్లూబెర్రీ మొక్క ఎలాగా పాటింగ్ మిక్స్ ప్రిపరేషన్ అనేది మనకి ఎలా చేసుకోవడం వల్ల మనం మంచి ఈల్డ్ అనేది పొందగలం అనే దాని గురించి నేను ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ పాటింగ్ మిక్స్ని మనం ఎంత కేర్ఫుల్గా మనము ప్రిపేర్ చేసుకుంటే అంత మంచి ఈల్డ్ అనేది మనము పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మంచి నేను చాలా ఇష్టపడి తెప్పించుకున్న ఈ బ్లూబెర్రీ మొక్క చిన్నదే కానీ చాలా ఎక్కువ రేట్ తీసుకున్నాడు అనమాట. అంటే ఇది ఒరిజినల్ బ్లూబెర్రీ మొక్క. మనం ఇండియన్ బ్లూబెర్రీ మొక్క లీవ్స్ మీరు ఈ విధంగా ఉండవన్నమాట. ఎప్పుడైనా సరే బ్లూబెర్రీ స్టెమ్ అనేది ఇలా గ్రీనిష్గా ఉండాలి అండ్ లీవ్స్ ఇలా చిన్న చిన్న మన గోరింటాకులా ఉండాలన్నమాట. అండ్ ఇంచుమించు మన సూర్యనామ చెర్రీ లీవ్స్ లాగా ఉంది. ఇది సూర్యనామ చెర్రీ లీవ్స్ లాగా ఉంటుంది, బట్ కొంచెం లైట్గా రెడ్డిష్ అనేది మన గోరింటాకు కొత్త స్టెమ్స్కి ఇలాగా పింకిష్ అండ్ రెడ్డిష్గా ఉన్నట్టు ఇట్లా పింకిష్ అండ్ రెడ్డిష్గా ఉంటుంది అనమాట న్యూ స్టెమ్ అనేది. దీన్ని మీరు గమనించి ఎక్కువ రేట్ అయినా సరే ఇంకా నేను ఇది యాక్చువల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో అయితే 2000 చెప్పారు ఈ మొక్క. నేను మనకి దూరం నుంచి నాగపూర్ అటువైపు సౌత్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. ఇది వచ్చి మనకి 1400 పడిందండి. ఇంకా మనం బల్క్లో తీసుకుంటే తగ్గిస్తా అన్నాడు. మన గార్డెనర్స్ అందరూ కలిపి తీసుకుంటే ఏమైనా 1000 కలిగిస్తాడేమో చూడాలి. ఇది మేము ఈ బ్లూబెర్రీ మొక్క ఎట్లా పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీతో నేను వీడియో షేర్ చేసుకుంటాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఏకే జూడ్ క్రియేషన్స్, హైదరాబాద్ నుంచి నియర్ బై కేబీహెచ్పీ. ప్లీజ్ ఎంకరేజింగ్ ఈకో ఫ్రెండ్లీ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఇండియన్ మేడ్ ప్రొడక్ట్స్ అండ్ హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బ్లూబెర్రీ మొక్క కోసం అవసరమైన పాటింగ్ మిక్స్లో నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నుంచి తయారు చేసిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్, కొంచెం ఇసుక, కొంచెము ఆవు ఎరువు అనమాట, ఆవు పేడ నుంచి తీసింది ఇది. నేను ఇంకా ఎప్సమ్ సాల్ట్, బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మనకి ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల మన షాక్ ఫీల్ అవ్వకుండా మొక్క పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల మనకి మొక్క షాక్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా మన బోన్ మీల్ వేయడం వల్ల కూడా మనకి రూట్స్ బాగా ఎక్కువగా పెరిగి మొక్క బలంగా తయారవడానికి, అంటే రూట్స్ బాగా పెరగడానికి సపోర్ట్ చేస్తుంది ఇది. సో రూట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మొక్క ఎక్కువ ఆహారాన్ని తీసుకునే అవకాశాన్ని పొందుతుంది కాబట్టి, అదేవిధంగా రూట్స్ మనం పెరగడానికి సాయిల్ కూడా మనం లూజ్గా ఇట్లా ఇసుకిచ్చుకుంటే మనకు రాయిలాగా అయిపోకుండా మట్టి లూజ్గా ఉంటుంది కాబట్టి ఇట్లా లూజ్గా పెరగడానికి కూడా మనకి సాయిల్లో ఇసుక యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా బోన్ మీల్ కూడా మనం యూజ్ చేయడం వల్ల రూట్స్ మనకి చాలా స్ట్రాంగ్గా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనము బోన్ మీల్ అనేది రూట్స్ బాగా పెరగడానికి, బలంగా పెరగడానికి ఇచ్చినప్పుడు మనము మట్టిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా చక్కగా మొక్క తీసుకుని పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పొటాషియం ఉన్న ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల కూడా మనకి చక్కగా మొక్క పెరిగి బాగా కాయలు కాయడానికి అవసరమైన పొటాషియము మొక్క సర్ప్రైజ్ ఫీల్ అవ్వకుండా, అంటే చాలా దూరం నుంచి వచ్చింది కదా ఇది బస్సులో, ఇది షాక్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఎప్సమ్ సాల్ట్ మనం యూజ్ చేసుకోవడం వల్ల మొక్క హెల్తీగా కొత్త ఎన్విరాన్మెంట్లో హ్యాపీగా పెరగడానికి కూడా చాలా సపోర్టుగా ఉంటుందన్నమాట. మనము ఓల్డ్ దాని క్లైమేట్ నుంచి అంటే అత్తింట్లోంచి పుట్టింట్లోంచి అత్తింటికి తెచ్చినట్టు దీన్ని మనం వేరే ప్లేస్కి తీసుకొస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్లో అడ్జస్ట్ అవ్వడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ అవుతుంది. బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండ్ ఇసుక, ఇంకా మనకి ఆవు ఇది ఆవు పేడ కంపోస్ట్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఏమీ సాధనం వాడాలి ఇప్పుడు, ఇది బాగా మనం నీట్గా కలుపుకోవాలన్నమాట. నీట్గా కలుపుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు అంతా బాగా మిక్స్ అవుతుందన్నమాట.
మిక్స్ చేసుకున్నాక దీన్ని మనము ఇలా మంచిగా ఏదైనా స్టీల్ రాడ్ పెట్టి చిన్న హోల్ పెట్టండి దీనికి. ఇప్పుడు దీంట్లో మనము ఇది వేసేసుకుంటాం. ఇట్లా వేసేసుకున్నాక ఫస్ట్ సేపు ఇక్కడ హోల్ వచ్చి ఏ ప్లేస్కి మనం ఏం చేయాలంటే హోల్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఈ హోల్కి ఇట్లా మనం ఏదన్నా కొంచెం డ్రాయింగ్ ఫ్రీగా ఉండడానికి ఇట్లా ఇలా నేనైతే మామూలు కొబ్బరి చిప్పలు యూజ్ చేస్తున్నాను. ఇలా కొబ్బరి చిప్ప ఏదన్నా పెట్టుకుంటే మట్టిలోకి ఆ హోల్లో మట్టి వెళ్ళిపోకుండా మనకి డ్రాయింగ్ ఫ్రీగా ఉండేలాగా చేస్తుంది అన్నమాట. ఇట్లా పెట్టేసుకుని మట్టి వేసుకోవాలి. మట్టి వేసుకున్నాక ఇంకా ఏ రేంజ్లో మనం అనేది పెట్టుకోవాలో ఆ రేంజ్ వరకు మొక్క వచ్చాక ఇక్కడ మనకి మొక్క కూడా పెట్టేస్తుంది. ఇట్లా చక్కగా మట్టి పోసేస్తుంది. ఇట్లా పెట్టుకుని పోసేసుకున్నాక నీట్గా ఇట్లా మన కరెక్ట్ ప్లేస్మెంట్ అనేది వచ్చేస్తుంది మొక్కకి. ఇట్లా అప్పుడు తీసేసుకుని మనం కొంచెం కావాలంటే ఇంకా ఉతుకోవాలంటే కొంచెం పెంచుకో. ఇప్పుడు మనం మొత్తం జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకోవచ్చండి. ఎగ్జాక్ట్గా హోల్ అనేది మనకి నీట్గా సరిపోతుంది. అప్పుడు ఇట్లా మంచిగా మనం బ్లూబెర్రీ ప్లాంటింగ్ చేసుకున్నాం కదా. నువ్వు బాగా పెరిగి మంచిగా బాగా కాసి నాకు హ్యాపీగా ఉంచి నువ్వు హ్యాపీగా ఉండు, నన్ను సుఖంగా ఉంచి నువ్వు సుఖంగా ఉండు, నా మనసు సంతోషపడేలాగా మంచిగా గుడ్ గర్ల్ లాగా బిహేవ్ చేస్తామని ఆశీర్వదిస్తున్నాను. కొంచెం వాటర్ కూడా వేసేద్దాము. వాటర్ కూడా వేసేసి కొంచెం నీళ్ళు కూడా పోసేద్దాం. నారు పోసిన వాళ్ళే నీరు పోయాలంట. అది ఎండాకాలమైన వానాకాలమైన వానలు కురిసేస్తుంది. సరే, మనం మొక్కేసినప్పుడు కొంచెం వాటర్ వేయడం అనేది సాంప్రదాయం. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.